హరి ఓం. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 58వ అధ్యాయం ప్రారంభించుకుంటున్నాం. నిన్నటి రోజున 57వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. వాటి యొక్క పారాయణ కూడా పూర్వమే మనం పూర్తి చేసుకున్నాం కాబట్టి 58వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. మనం ఈ అధ్యాయంలో వ్యాసుడు వారు శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అష్టమహిషుల్లో మనం పూర్వం చెప్పినటువంటి రుక్మిణి అలాగే జాంబవతి సత్యభామల్ని తప్ప మిగిలిన 5గురు కూడా ఏ విధంగా పరిణయమాడారు అనేటువంటి వివరాలన్నీ కూడా సవివరంగా ఈ అధ్యాయంలో వర్ణిస్తున్నారు. కాళింది, మిత్రవింద, అలాగే నాగ్నజితి, భద్ర, లక్ష్మణ అనేటువంటి 5గురు భార్యలు కూడా శ్రీకృష్ణుణ్ణి పొందడం జరిగింది. ఆ శ్రీకృష్ణుడు వీరిని ఎలా వివాహం చేసుకున్నాడు అనేటువంటిది సవివరంగా వివరిస్తూ, ముందుగా ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటంటే, లక్క ఇంట్లో అనేకమైనటువంటి కష్టాలు ఎదుర్కొన్నటువంటి పాండవుల్ని పరామర్శించడం కోసం చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు హస్తినాపురానికి వెళ్ళడం జరిగింది. అక్కడ వారి యొక్క అనురాగాలు, ఆత్మీయతలు చక్కగా కళ్ళకి కట్టినట్టుగా ఎంతో ప్రేమ ఆదరాభిమానాలతో ఏ విధంగా స్వాగతించారు పాండవులు అనేటువంటిది ఈ మొదటి శ్లోకాల్లో 12 శ్లోకాల్లో వివరించారు వ్యాసుల వారు. నేడు వాటిని వర్ణించుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీసుక ఉవాచ. సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్ మహారాజుకి ఈ ఆఖ్యానాన్ని వివరిస్తూ, ఏకదా పాండవాన్ ద్రష్టుం ప్రతీతాన్ పురుషోత్తమః ఇంద్రప్రస్థం గత శ్రీమాన్ యుయుధానాదిభిర్వృతః. ఏకదా ఒకసారి, పాండవాన్ ద్రష్టుం పాండవుల్ని చూడటం కోసం అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంద్రప్రస్థానికి వెళ్ళటం కోసం అని చెప్పి బయలుదేరాట. ఇంద్రప్రస్థం గత శ్రీమాన్ ఎవరితో వెళ్ళాడు? శ్రీమాన్ పురుషోత్తమ యుయుధానాదిభి వృత. వృత అనే పదం చివరి పదానికి అర్థం ఏంటంటే కూడుకుని, కలిసి. యుయుధానాదిభి వృత. యుయుధాన ఆదిభి అంటే సాత్వికి మొదలైనటువంటి యాదవ వీరులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడుకుని ఆయన ఒక్కరే వెళ్ళాల. ఆయనతో పాటు మిగిలినటువంటి యాదవ వీరులందరూ కూడా కొంతమంది పాండవులంటే ఇష్టమైనటువంటి వాళ్ళు. అందులో యుయుధానుడి పేరు మాత్రమే ఎందుకు పెట్టారు, మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టారు అంటే, యుయుధానుడు అంటే సాత్యకి మరొక పేరు యుయుధానుడు అని. కాబట్టి సాత్యకి అంటే అర్జునుడి యొక్క శిష్యుడు. ఈ సాత్యకి కృష్ణ పరమాత్ముడి దగ్గర, అర్జునుడి దగ్గర అనేకమైనటువంటి విద్యలు నేర్చుకున్నటువంటి వాడు కాబట్టి అర్జునుడిని గురువుగా ఆరాధించినటువంటి వాడు సాత్యకి. పాండవులంటే ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉండేటువంటి వాడు సాత్యకి. అందువల్ల సాత్యకి మొదలైనటువంటి యాదవ వీరులతో పాటుగా పాండవుల దగ్గరికి ఇంద్రప్రస్థపురానికి వెళ్ళడం జరిగింది శ్రీకృష్ణ పరమాత్ముడు. అప్పటికే అంతకుముందు మనం చెప్పుకున్నాం, సత్యభామ శమంతక మణి ఆఖ్యానంలో శ్రీకృష్ణ ప్రభువు అక్రూరుని ముందుగా పంపించాడు. తర్వాత బలరామాదులతో కూడుకుని మరీ హస్తినాపురానికి వెళ్ళటం జరిగింది. ఎందుకంటే అక్కడ భీష్మ ద్రోణాదులు మొదలైనటువంటి వాళ్ళని పరామర్శించడానికి. లక్క ఇంట్లో ఈ విధంగా ప్రమాదం జరిగింది పాండవులకి కాబట్టి వాళ్ళు బాధలో ఉన్నారు కాబట్టి పలకరించి రావాలనేటువంటి అభిమానంతో బలరాముడితో పాటుగా శ్రీకృష్ణ ప్రభువు వెళ్ళటం జరిగింది. అది మనం చెప్పుకున్నాం గత అధ్యాయం.
అయితే అనుకోకుండా సత్రాజిత్తుకి అపాయం రావడంతో, ప్రాణభయం రావడంతో మళ్ళీ తిరిగి వచ్చేశాడు శ్రీకృష్ణ ప్రభు. ఆ తర్వాత జరిగినటువంటి అంటే అక్కడి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే, లక్క ఇంట్లోంచి పాండవులు తప్పించుకోవడము అయింది, ద్రౌపదిని వివాహం చేసుకోవటము అయింది. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మహర్షుల చేత వాళ్ళ చేత వీళ్ళ చేత ఏకచక్రపురంలో నివసించడమైంది, హిడింబాసుడు మొదలైన వధ అంతా అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడికి చేరుకున్నారు, మళ్ళీ ఇంద్రప్రస్థపురానికి కూడా వచ్చేశారు. అట్లా వచ్చినటువంటి ఈ సందర్భం. అయితే ఇక్కడ ఎందుకంటే లక్క ఇంట్లో ఉన్నప్పుడు ద్రౌపది లేదు, కుంతి మాత్రమే ఉంది. పాండవులు, కుంతి మాత్రమే ఉన్నారు. కాబట్టి లక్క ఇంట్లో జరిగినటువంటి ఈ ఘటన తెలుసుకుని, అంతకుముందు శ్రీకృష్ణ ప్రభువు వెళ్ళినప్పుడు కేవలం పరామర్శించి వచ్చారు, విదురుడితోనూ వాళ్ళతోనూ. కృష్ణ ప్రభువుకి అన్ని తెలిసినప్పటికీ కూడా పరామర్శించి వచ్చేశారు. సత్రాజిత్తుని ఇక్కడ సంబంధించిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు రెండోసారి వెళ్తున్న సందర్భంలోకి వచ్చేప్పటికి వాళ్ళ వివాహం అయిపోయింది, ద్రౌపది వివాహం అయిపోయింది. కాబట్టి మధ్యలో ఎన్ని సంవత్సరాల వ్యత్యాసం ఉన్నది అనేటువంటిది మనం అర్థం చేసుకోవడానికి 57 నుంచి 58వ అధ్యాయం ఒక మనకి అవగాహన కలిగించేటువంటి సన్నివేశం ఇది. అధ్యాయం చూడటానికి పక్క పక్కనే ఉంది, అదేంటి కింద అధ్యాయంలోనే హస్తినాపురం వెళ్ళాడు మళ్ళీ వెళ్తున్నాడే అనుకోవడానికి వీల్లేదు. ఈ మధ్యలో ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాల వ్యవధి ఉన్నదని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను ఇక్కడ అంతే. ఇప్పుడు వివాహం కూడా జరిగిపోయింది, వెళ్ళారు హస్తినాపురాన్ని, ఇంద్రప్రస్థానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణ ప్రభు యాదవ వీరులతో కలిసి రావటం చూసి పరమానంద భరితులైపోయారు పాండవులు, కుంతీదేవి. దృష్ట్వా తమాగతం పార్థ ముకుందమఖిలేశ్వరం ఉత్థస్తుర్యుగపద్వీరా ప్రాణ ముఖ్యమివాగతం. చాలా ముఖ్యమైనటువంటి పదం ఏంటంటే, పెద్దవాళ్ళు రాగానే ఇంట్లో వాళ్ళని చూడగానే ఇంట్లో కుర్చీల మీద, ఆసనాల మీద, సోఫాల మీద మనం ఆసీనులై కూర్చుని ఉన్నటువంటి పిల్లల యొక్క ప్రాణాలు పైకి లేస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళని చూడగానే ప్రాణములు లేచొస్తూ ఉంటాయి పెద్దవాళ్ళని చూడగానే. అందులో ముఖ్యంగా పెద్దవాళ్ళు, నాన్న అమ్మ దూరంగా ఉన్నటువంటి ఎక్కడో ఆఫీస్కి వెళ్ళినటువంటి నాన్న రాగానే చిన్నపిల్లలు, ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు వెంటనే లేచి పరిగెత్తుంటారు చూసారా నాన్న కోసం. తాతయ్యలు అమ్మమ్మలు రాగానే పరిగెత్తుకుంటూ వస్తారు చూసారా. ఆ రావటం అనేటువంటిది నిజంగానే వాళ్ళ లోపల ఉన్నటువంటి ప్రాణ సంచారం అనేటువంటిది ఒక్కసారిగా లేస్తుంది. ఆ లేచినప్పుడు వాళ్ళు కూడా ఆ ఆసనాల నుంచి లేస్తేనే వాళ్ళు సరి అయినటువంటి ప్రాణ సంచారము, వాయు సంచారము కలిగినటువంటి వాళ్ళు అవుతారు. లేకపోతే అట్లా పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు చిన్నపిల్లలు ఆసనముల నుంచి లేవకపోతే అది వాళ్ళ ఆయుర్దాయానికి క్షీణదశకి వస్తుంది. చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రాణాహ ముఖ్యమిభాగతం అనే పదం చాలా ముఖ్యమైనటువంటి విషయం. చిన్నపిల్లలు ప్రాణాలు అలా పైకి లేస్తాయి, లేవంగానే వాళ్ళు కుర్చీలోంచి కూర్చున్నటువంటి ప్రదేశాల నుంచి లేవాలి పెద్దవాళ్ళని చూడంగానే. లేచి వాళ్ళకి ఆసనాలు కల్పించడము, ఎదురేగి వెళ్ళటము, ఆహ్వానించడం మొదలైనటువంటివన్నీ చేయాలి ఈ సన్నివేశాలు. అట్లా శ్రీకృష్ణ ప్రభువుని చూడగానే పాండవుల ప్రాణాలు లేచినట్టయినాయి ఒకసారిగా. దృష్ట్వా తమాగతం పార్థ, పరమాత్మని చూడగానే ఒక్కసారిగా పార్థ ముకుందమఖిలేశ్వరం, ఆ ముకుందుణ్ణి, అఖిలేశ్వరుడైనటువంటి ఆ శ్రీకృష్ణ ప్రభువుని చూసేటప్పటికీ వాళ్ళ ప్రాణాలు పొందినట్టుగా, ఒక్కసారిగా ఇంద్రియాలలో చైతన్యం వచ్చినట్టుగా. అంటే అప్పటిదాకా వశం తప్పి అచైతన్యంగా ఉన్నటువంటి ఇంద్రియాలు ఒక్కసారిగా ప్రాణం వచ్చి ఆ చైతన్యంతో ఒక్కసారి ఇంద్రియాలు మళ్ళీ ఒక్కసారిగా ఊపందుకుంటే ఎలా ఉంటుందో అలా చైతన్యవంతులైనట్టుగా ఆ పాండవులందరూ కూడా పరమానంద ఫలితులైన ఉత్థస్తు యుగపద్వీరా, ఆ వీరులందరూ బహువచనం ఇది, వీరా అంటే పంచపాండవుల 5గురు కూడా ఉత్థస్తు యుగపత్. యుగపత్ అంటే ఒక్కసారిగా వాళ్ళ యొక్క ఆసనాల నుంచి లేచి ఎదురు వెళ్తున్నారు. వెళ్ళి శ్రీకృష్ణ ప్రభువుని ఒక్కసారిగా ఆలింగనం చేసుకుని పరిష్వద్యాచ్యుతం వీర అంగసంగ హతైన సహ, అంగసంగ హత ఏన సహా, విడతీస్తే ఏన సహా అనే పదం చివరిలో పాపాలని పోగొట్టేటువంటి స్వామివారి యొక్క అంగ సౌఖ్యాన్ని పొందారు, శారీరకమైనటువంటి స్పర్శని పొందారు. ఎటువంటి శారీరక స్పర్శ? శ్రీకృష్ణుని యొక్క శారీరక స్పర్శ పొందినటువంటి వారికి ఇంకా పాపాలు ఏముంటాయి, పాప ప్రక్షాళన అయిపోతుంది.
ఏనసహ అనే పదం ఉంది చూసారా చివరిలో, ఏనసహ అంటే పాపములు. ఆ పాపాలన్నీ కూడా మొత్తం అంతా హననం చేసేటువంటివి. హంతం అన్నాడు అక్కడ. అంగసంగ హతైన సహ, హత ఏన సహ. కాబట్టి ఎవరి శరీర స్పర్శతో అయితే మన పాపాలన్నీ సర్వము పటాపంచలైపోతాయో అటువంటి పరమాత్ముడి యొక్క శారీరకమైనటువంటి స్పర్శ సౌఖ్యాన్ని, ఆలింగన సౌఖ్యాన్ని అందుకున్నారు. ఆ అచ్యుతుడి యొక్క ఆలింగన సౌఖ్యాన్ని అందుకుని ఈ వీరులందరూ కూడా పరమానందాన్ని పొందారు. పైగా ఆ స్వామివారి యొక్క ముఖారవిందం చూసి ఎంతో సంతోషాన్ని పొందారట. ఎట్లాంటి ఆ ముఖారవిందం స్వామిది! సానురాగస్మితం వక్త్రం వీక్ష్య తస్య ముదం యయుః. ముదము అంటే సంతోషము, ఆనందము. ముదం, పృష్ట అన్న, ముదమన్న సంతోషాన్ని వ్యక్తపరిచేటువంటి పదాలు అవన్నీ కూడా. ముదం యయుః, సంతోషాన్ని పొందారు ఈ వీరులందరూ కూడా. ఏం చూసయ్యా అంటే వక్త్రం వీక్ష్య, ఆ ముకుందుడి యొక్క చక్కటి పద్మారవిందము అంటే ముఖాన్ని చూసి, ముఖారవిందాన్ని చూసి పరమానందాన్ని పొందారు. ఆ ముఖారవిందంలో కూడా విశేషం ఏంటి అంటే స అనురాగ స్మితం వక్త్రం, అనురాగంతో ప్రేమాభిమానాలతో కూడుకుని నిండినటువంటి ముఖము ఒక పక్కన, చిరునవ్వు ఒక పక్కన. స్మితం చెప్పుకున్నాం మనం, నవ్వు 4 రకాలుగా ఉంటాయి. స్మితము, హసితము, ఉపహసితం, అపహసితం. 4 రకాలు. ఈ 4 రకాల్లో మళ్ళీ ఒక్కొక్క దాంట్లో మళ్ళీ సబ్ డివిజన్స్ ఉంటాయి. స్మితము అంటే మందస్మితము, మృదుస్మితము, మధురస్మితము, ఇట్లా రకరకాల భాగాలు ఉంటాయి. అట్లాంటి ఆ స్మితము పళ్ళు కనిపించకుండా ఒక చిరునవ్వు నవ్వటం అంతే. అది కూడా ప్రేమ. అనురాగ స్మితం, పాండవుల్ని చూశాను, నా వాళ్ళని చూశాను అనేటువంటి ఆనందంలో శ్రీకృష్ణ ప్రభు. అసలైతే ఆయనకి తన పర అనే భేదం లేదే. అయినా పాండవుల దగ్గరికి వస్తే, ముఖ్యంగా అర్జునుని చూస్తే అబ్బో, పట్టలేనటువంటి ఆనందం శ్రీకృష్ణ ప్రభువుకి. ఎన్నో సందర్భాల్లో మహాభారతాల్లో కానీ భాగవతంలో కానీ ఎన్నో సందర్భాలు చెప్తాడు. కృష్ణార్జునకి అభేదం చెప్తూ ఉంటాడు శ్రీకృష్ణ ప్రభు. పైగా ఇంద్రాది దేవతలు వచ్చి ఏం కావాలో కోరుకో అంటే, ఇంద్రుడితో నా సఖ్యం ఇలాగే ఎప్పుడు జీవితాంతం కొనసాగేలా వరం ఇవ్వమని చెప్పి మరీ కోరుకుంటాడు శ్రీకృష్ణుడు. అర్జునుడితో తనకి సఖ్యం ఇలా ఉండాలి, ఇలాగే ఉండాలి అని కూడా వరం కోరుకుంటాడు శ్రీకృష్ణుడు. అట్లా పాండవుల్ని చూసేటప్పటికి శ్రీకృష్ణ ప్రభువులో ఆ అనురాగము, ఆ మేనత్తం కుంతీదేవిని చూసిన ఆ ముఖంలో చక్కటి స్మితము, ఇవన్నీ అటువంటి వాటితో కూడుకుని ఉన్నటువంటి ఆ అరవిందాన్ని, ఆ ముఖాన్ని చూసేటప్పటికీ పాండవులకి పరమానందం, ఎంత ఆనందం కలిగిందో. ముదం యయుః సంతుష్ట అభవత్ అన్నాడు. అందులో ముఖ్యంగా శ్రీకృష్ణ ప్రభు వెళ్ళంగానే ఆయన కంటే వయసులో పెద్దవాళ్ళు అక్కడ ఇద్దరున్నారు. వాళ్ళు కూడా సింహాసనాల నుంచి లేచారు కృష్ణుడిని చూడంగానే. ఎందుకంటే ధర్మరాజు యుధిష్ఠిరుడు ఎంత వివేకవంతుడు, ఎంత జ్ఞాని. అట్లాంటి ఆ యుధిష్ఠిరుడు కృష్ణుడిని చూడగానే భగవంతుని, సాక్షాత్ భగవంతుడి యొక్క ఆకారం స్మరించుకుని ఆయన ఎదురేగి వెళ్తి ఆలింగనం చేసుకుంటే, కృష్ణుడు మాత్రం ధర్మరాజుకి నమస్కారం చేశాడు. ఇలా దాదాపుగా ఒక 20 సార్లు శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకి పాదాభివందనం చేసినట్టుగా మనకి ఎన్నో రకాలుగా ఘట్టాలు మనకి స్పష్టమవుతూ ఉంటాయి. యుధిష్ఠిరస్య భీమస్య కృత్వా పాదాభివందనం ఫాల్గుణం పరిరభ్యాత యమాభ్యాం చాభివందిత. ఎవరికి ఏ విధమైనటువంటిది ఇవ్వాలో అలా ఇచ్చేశాడు. ఎవరికై అంటే తనకంటే వయసులో పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు ఇద్దరున్నారు అక్కడ, యుధిష్ఠిరుడు, భీమసేనుడు. వాళ్ళిద్దరికీ పాదాభివందనం చేశాడు శ్రీకృష్ణ ప్రభు. వాళ్ళ జీవితం ఎంత ధన్యమండి. పరమాత్ముడి చేత కూడా పాదాభివందనం చేయించుకున్నటువంటి గొప్పవారు వయసు రీత్యా. అందులో ధర్మరాజు కథానాయకుడు. అంతేకాకుండా తన వయసు వాడైనటువంటి అర్జునుణ్ణి ఫల్గుణీ నక్షత్రంలో జన్మించినటువంటి ఆ ఫాల్గుణుణ్ణి పరిరభ్య అథ, పరిరభ్య అనే పదానికి అర్థం ఆలింగనం చేసుకోవడం. సఖ్యుడిగా, స్నేహితుడిగా ఆలింగనం చేసుకుని తనకంటే వయసులో చిన్నవాళ్ళైనటువంటి వాళ్ళని ఆశీర్వదించాడు. యమాభ్యాం చ అభివందిత. యమాభ్యాం, యమ అనే శబ్దానికి అర్థం యమధర్మరాజు కాదు. యమ అనే పదానికి అర్థం కమల పిల్లలు అని. యములు, యమాభ్యాం ద్వివచనం అది. కాబట్టి యమాభ్యాం అంటే ఇద్దరు, ఆ మాద్రీసుతులైనటువంటి నకుల సహదేవులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో కమల పిల్లలు, వాళ్ళిద్దరిని కూడా చక్కగా అభినందించాడు, ఆశీర్వదించాడు వాళ్ళిద్దరిని. కాబట్టి
వయసులో చిన్నవాళ్ళైన వాళ్ళని ఆశీర్వదించాడు, తనతో సమానమైనటువంటి వాళ్ళని ఆలింగనం చేసుకున్నాడు, పెద్దవాళ్ళని నమస్కారం చేశాడు, వాళ్ళ దగ్గర నుంచి ఆశీస్సులు పొందాడు శ్రీకృష్ణ ప్రభు. ఇదేమిటి, రాజసూయ యాగంలో వచ్చినటువంటి మొత్తం లక్షలాది మంది బ్రాహ్మణుల యొక్క పాదాభివందనం చేసి వాళ్ళ పాద ప్రక్షాళన చేసేటువంటి బాధ్యత స్వీకరించినటువంటి వాడు శ్రీకృష్ణ ప్రభు. సభాపర్వంలో రాజసూయ యాగం చేస్తే ధర్మరాజు వచ్చినటువంటి లక్షలాది బ్రాహ్మణులందరికీ కూడా పాద ప్రక్షాళన చేసి ఆ నీళ్లను చదువుకునేటువంటి బాధ్యత తీసుకున్నాడు శ్రీకృష్ణ ప్రభు. అది బ్రాహ్మణుల మీద ఉన్నటువంటి ఆయన ఆదరాభిమానాలు, పూజనీయ భావాలు. వచ్చినటువంటి పరమాత్ముడికి ఉచితమైనటువంటి అగ్ర ఆసనాన్ని సమర్పించారు. పరమాసనం, పరమ అనే పదంలోనే గొప్ప అన్నట్టు. అది శ్రీకృష్ణ పరమాత్ముడే కూర్చునేటువంటి ఆసనం, ఇంకా దాంట్లో ఎవరు కూర్చోరు. ఆయన కోసం చక్కగా వేసి ఉంచుతారు. ఇది భరతుడు రాముడి పాదుకలు తీసుకుని ఇది రాముడి సింహాసనమే, దీంట్లో ఎవరు కూర్చోడానికి లేదు అని ఎలా అయితే ఉంటుందో అట్లా శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తే ఆయన కూర్చునేటువంటి ఆసనం ఉచితమైనటువంటి ఆసనం, ఉన్నతమైనటువంటి ఆసనం, ఉత్కృష్టమైన ఆసనం. పరమాసనమాసీనం కృష్ణ కృష్ణమనిందిత నవోఢా వ్రీడిత కించిత్ శనైరేత్యాభ్యవందత. ఎప్పుడైతే వీళ్ళు నమస్కారం చేశారో పాండవులు, ఈ నకుల సహదేవులు మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా ఆదరించాడు. తర్వాత వెంటనే ద్రౌపదీదేవి కూడా వచ్చింది. ఈ ద్రౌపదీదేవి అంతకుముందు లక్క ఇంట్లో ఇలా జరిగినప్పుడు కుంతితో మాత్రమే జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ద్రౌపదీదేవి కూడా చేరుకోవడం జరిగింది. కాబట్టి ఈ మధ్యలో ఎంత కథాభాగం నడిచింది అనేటువంటి మనం తప్పకుండా మనసులో పెట్టుకోవాలి. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడ ఆసీనుడై ఉన్నాడు. ఎక్కడ అంటే పరమాసనం ఆసీనం అని చెప్పారు. చక్కగా అలంకరించబడి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఆసనం ఏదైతే ఉంటుందో ఆ ఆసనంలో కూర్చునే అనమాట. కృష్ణ కృష్ణమనిందిత. ఇక్కడ కృష్ణ కృష్ణ అనే పదం ఉంది చూసారా, దీంట్లో మనం జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే దీర్ఘం ఉన్నది అనే పదాన్ని ఎక్కడైనా కృష్ణ అని దీర్ఘం కనిపించిందంటే స్త్రీలింగ వాచకం. భారతంలో భాగవతంలో అయినా కృష్ణ అనేటువంటి పదం మనం శ్రీకృష్ణ పరమాత్ముడికి వాడతాము, వ్యాస భగవానుడికి వాడతాము, అర్జునుడికి వాడతాము, అర్జునుడికి కూడా వాడచ్చు. అలాగే కృష్ణ అని దీర్ఘం ఉన్నది అంటే ద్రౌపది అనే అర్థం తీసుకోవాలి. ద్రౌపది కూడా నల్లని ఆకారము కలిగినటువంటి స్త్రీ. అలాగే వ్యాస భగవానుడు, అర్జునుడు కూడా. కృష్ణ కృష్ణమనిందిత. ఆ ద్రౌపదీదేవి అనిందిత కృష్ణం, పూజనీయుడైనటువంటి శ్రీకృష్ణ ప్రభువుని అక్కడికి దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకుని అన్నగారి దగ్గర నుంచి ఆశీర్వచనాలు అందుకుంది. ఎవరావిడ? నవోఢ అని పదం పెట్టేశాడు అక్కడ. నవ ఊఢ. ఊఢ అనే పదానికి అర్థం వివాహము జరిగినటువంటి కన్య. అంటే అప్పటి వరకు కన్యగా ఉంది, కొత్తగా పెళ్ళైనటువంటి కొత్త పెళ్లి కూతురిని నవోఢ అంట. వధు అని కూడా అంట. వధువు, వరుడు అన్నట్టు. నవోఢ విక్రీడిత. సిగ్గుపడుతూ ఓ పక్కన అప్పుడే కొత్తగా పెళ్ళైనటువంటి ఆ ద్రౌపదీదేవి సిగ్గుపడుతూ కించిత్ శనై ఏత్యా అభ్యవందత. కించిత్ శనై, మెల్లమెల్లగా స్వామివారి దగ్గరికి వచ్చి ఎలా అయితే తన భర్తలు ఆ స్వామిని ఆరాధించారో పూజించారో అట్లాగే ఆవిడ కూడా వచ్చి పరమాత్ముని యొక్క ఆశీస్సులు అందుకుంది. అన్నగారు ఎట్లా ఉందంటే ఆవిడ నమస్కారం చేస్తే, ఎందుకంటే కృష్ణ పరమాత్ముని యొక్క పరమ పవిత్రమైనటువంటి ఆ లీలా మానుష అవతారం గురించి ద్రౌపదీదేవికి క్షుణ్ణంగా తెలుసు, కొంచెం కాదు క్షుణ్ణంగా తెలుసు. కాబట్టి ఎందుకంటే ద్రౌపదే అయోనిజ, దైవాంశ సంభూతురాలు కాబట్టి క్షుణ్ణంగా తెలుసు. కాబట్టి తనకి జరగబోయేటువంటి ఆపదలలో కాపాడేటువంటి ప్రభువు ఈయనే. కాబట్టి అన్నగారుగా దగ్గర ఉండి ఇక నా జరగబోయేటువంటి సాధక బాధకాలన్నీ నీవే చూసుకోవాలి కృష్ణ అన్నట్టుగా నమస్కారం చేసింది. అన్నిటికీ నీవే బాధ్యుడి స్వామి అని చెప్పి దండం పెట్టింది ఒక్కసారి ద్రౌపదీదేవి. ఆ పాండవులు శ్రీకృష్ణ పరమాత్ముని ఏ విధంగా గౌరవించారో పరమాత్ముడితో వచ్చినటువంటి వాళ్ళని కూడా అదే విధంగా గౌరవించారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనం ఇంటికి వచ్చినటువంటి కొంతమందిని గౌరవిస్తామేమో కానీ వెనకాల ఉన్న వాళ్ళని ఒక్కోసారి పట్టించుకోకపోతే అది చాలా పెద్ద దోషం అవుతుంది. మన గృహస్థులుగా అతిథులుగా ఎవరైనా వచ్చారంటే అందరినీ సమానంగా గౌరవించాలి, వాళ్ళ అర్హతకి తగ్గట్టుగా పూజించాలి.
తథైవ సాత్యకి పార్థైః పూజితశ్చాభివందితః నిషసాదాసనేన్యే చ పూజితాః పర్యుపాసత. తథైవ సాత్యకి పార్థైః, అదే విధంగా శ్రీకృష్ణ పరమాత్మని ఏ విధంగా పూజించారు, తథైవ అన్నారు అక్కడ. అంటే అదే విధంగా ఎవరిని ఎలా పూజించాలో అలా పూజించడంలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు పాండవులు, వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి కృష్ణుణ్ణి ఎలా సత్కరించారో ఆయనతో వచ్చినటువంటి సాత్వికి మొదలైనటువంటి వాళ్ళు, ఎవరైతే సాత్వికని ముందు పార్థై పూజితశ్చ అభివందిత. పార్థై అనేది ఇక్కడ బహువచనం. పార్థుడు అంటే ఒక అర్జునుడిని మనసులో స్థాపన చేసుకోమాకండి. పృథ యొక్క కుమారులు ఎవరైతే ఉంటారో, అంటే కుంతి, పృథ అంటే కుంతి, పృథ కుమారులు కాబట్టి పార్థుడు అని చెప్పవచ్చు. కాబట్టి కుంతీదేవి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పార్థులు అనొచ్చు. ఇది అందరికీ వర్తిస్తుంది. పార్థై అంటే బహువచనం. అంటే పంచపాండవుల 5గురి చేత యాదవ వీరులైనటువంటి సాత్వికి మొదలైనటువంటి వాళ్ళు కూడా చక్కగా పూజించబడి అభివందిత, అతిథి మర్యాదలు అలాగే అభివందనాలు మొదలైనటువంటివన్నీ స్వీకరించుకున్నారు. ఆయనతో పాటు వచ్చినటువంటి అన్యేహి అన్నారు. అన్యే అనే పదానికి అర్థం ఇతరులు కూడా. వీళ్ళే కాకుండా యాదవ వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా నిషసాద ఆసనేన్యే చ పూజితాః పర్యుపాసత. వచ్చినటువంటి యాదవ వీరులు మిగతా వాళ్ళు కూడా చక్కగా అనేకమైనటువంటి చక్కటి ఉచిత ఆసనాలలో వాళ్ళ అర్హతకి తగ్గట్టుగా పూజించబడి గౌరవించబడి ఆసీనులు గావించబడ్డారు పాండవుల చేత. అట్లా పాండవులు, ద్రౌపది వీళ్ళ చేత ఆరాధించబడి ఆ తర్వాత పెద్దావిడ ఇక అంతఃపురంలోంచి పాండవులు ఇట్లా వాళ్ళ పుట్టింటి నుంచి శ్రీకృష్ణ ప్రభువు వచ్చాడనేటువంటి వార్త వినేటప్పటికీ కుంతీదేవి వచ్చింది, మేనత్త. పృథాం, పృథ అంటే కుంతీదేవి. పృథాం సమాగత్య కృతాభివాదనస్తయాతి హార్ధార్ద్ర దృశాభిరంభితః ఆపృష్టవాంస్తాం కుశలం సహస్రుషాం పితృష్వసారం పరిపృష్ట బాంధవః. పితృష్వసారం, పిత అంటే తండ్రి, పితృష్వసారం అంటే తండ్రికి చెల్లెలు అంటే మేనత్త. పితృష్వస అనే పద అర్థం మేనత్త. పితృష్వసారం, తనకి మేనత్త అయినటువంటి వసుదేవుడికి 5గురు చెల్లెలు, దాంట్లో కుంతీదేవి పెద్ద చెల్లెలు. కాబట్టి ఈ చెల్లెల్నికి తగ్గట్టుగా ఈ మేనత్తని చక్కగా ఏ విధంగా అయితే ఆయన నమస్కారం చేసి ప్రేమతో ఆదరించాలో శ్రీకృష్ణ ప్రభు అలా ఆదరిస్తున్నాడు. కుంతీదేవి కూడా పుట్టింటి నుంచి వచ్చినటువంటి యాదవ వీరుల్ని, అందులో అందరికంటే గొప్పవాడైన శ్రీకృష్ణ ప్రభువుని ఎలా ఆదరిస్తున్నది, నమస్కారం చేస్తున్నదో ఈ శ్లోకం మనకి చెప్తుంది. పృథాం సమాగత్య కృతాభివాదన. పృథాం సమాగత్య, ఆ కుంతీదేవి దగ్గరికి వెళ్ళి, మేనత్త దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణ భగవానుడు ముందు ఆవిడికి కృత అభివాదన, పాదాభివందనం చేశాడు. తయ అతిహార్ద్ర దృశాభిరంభిత. అభిరంభిత, రంభిత, అభిరంభిత అనే పదం ఉంది చూసారా, అంటే అభినందించదగినటువంటిది, అభినందించబడి, ఆవిడ చేత అభినందించబడి. ఎట్లాంటి చూపులతో, అతిహార్ద్రార్ద్ర దృశ అంటే ఆర్ద్ర దృశ అనే పదం. ఎప్పుడో చాలా రోజులైపోయి కలవక కలిస్తే ఏ విధంగా కన్నీళ్ల నుంచి ఆనంద బాష్పాలతో కూడినటువంటి నేత్రాలతో అలా చూపులతోనే తాగేసినట్టుగా చూస్తాము, అటువంటి ఆర్ద్రమైనటువంటి తడిసినటువంటి కన్నీటితో ఆ చూపులతో కళ్ళ నిండా కన్నీళ్లు నిండినటువంటి చూపులతో అటు కుంతీదేవి గాని ఇటు కృష్ణుడు గాని ప్రేమ అభిమానాలతో ఒకరికొకరు ఆదరంగా పంచుకుంటున్నారు. తయ అతి ఆర్ద్రార్ద్ర దృశ అంటున్నారు. దృశ అంటే చూపులు, దృక్కులు అంటారు. ఆర్ద్ర దృశ, తడిసినటువంటి కంటి నిండా ఉన్నటువంటి చెమ్మతో అలా నిండిపోయి శ్రీరామ ప్రభు అలా సీతాదేవి కోసం అన్వేషిస్తూ వానరులు అమ్మవారి యొక్క నగల మూట చూసేటప్పటికీ ఆ మూట నగలు ఇవి సీతాదేవివేమో చూడవయ్యా అని చెప్పి వాళ్ళ ముందు పెడితే, రామలక్ష్మణుల ముందు పెడితే శ్రీరామచంద్రుడు అలా కళ్ళంబడి నీళ్లు కారుస్తూ పక్కన, లక్ష్మణ నేను చూడలేకపోతున్నా, నా కళ్ళు ఈ విధంగా ఆర్ద్ర దృక్కులైపోయినాయ్యా, కాబట్టి నువ్వేమన్నా గుర్తిస్తావేమో చూడు అని చెప్పంటే అప్పుడు లక్ష్మణుడు చూస్తాడు. నేనేం చూస్తాను మహాప్రభు, నాకేం తెలుసు, నాకు తెలిసినవేముంది, ఇగో రెండే అని చెప్పి, సరే ఆయన ఆదేశించాడు కాబట్టి చూశాడు, గుర్తుపట్టాడు. ఏం గుర్తుపట్టాడు అంటే
ఇవేమి నాకు తెలియదయ్యా. నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్ అన్నాడు లక్ష్మణస్వామి అక్కడ. అన్నయ్య, నాకు ఇవేమీ తెలియదు, రకరకాలైనటువంటి ఆభరణాలు ఉన్నాయి, కానీ దీంట్లో నూపురములు ఉన్నాయి, పాదాలకు పెట్టుకునేటువంటి పట్టీలు, ఇవి మాత్రం అభిజానామి, ఇవి మాత్రం నాకు తెలుసు అన్నా. ఎందుకంటే ఇవి మాత్రమే ఎందుకు తెలుసు? నిత్యం పాదాభివందన, రోజు నిత్యం వదిలి గారికి మా తల్లిని స్మరించుకుంటూ పాదాభివందనం చేస్తాను కాబట్టి కాబట్టి వదిలి గారిని తల్లిగా చూడాలనేటువంటి సంస్కారం మనకి ఇటువంటి ఇతిహాసాల ద్వారా మనకు అందిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది నాకు తెలుసు. అట్లాగే స్వామివారు కూడా ఆ మేనత్త కుంతీదేవికి పాదాభివందనం చేసి చక్కటి ఆర్ద్రమైనటువంటి దృక్కులతో ఆవిడ్ని ఆనంద బాష్పాలతో తడిపేసి ఆపృష్టవాంస్తాం కుశలం సహస్రుషాం అన్నాడు. ఆపృష్టవాంస్తాం, తాం కుశలం. ఆపృష్టవాన్ అంటే అడిగాను అని. కుశలం అడిగాట, కుశల ప్రశ్నలు వేశాడు. అత్తయ్య బాగున్నావు, క్షేమం. ఎట్లాంటి అత్తగారు? సహస్నుషాం, స్నుష అంటే కోడలు, కోడలుతో కూడుకుని ఉన్నటువంటి అత్తయ్యని, అంటే ద్రౌపదితో కూడుకుని ఉన్నటువంటి కుంతీదేవిని చక్కగా కుశల ప్రశ్నలు వేస్తూ, చాలా రోజులైంది కలుసుకుని, బాగున్నావు అత్తయ్య అంటూ ఆవిడ కూడా పుట్టింటి నుంచి వచ్చినటువంటి ఆ కృష్ణ పరమాత్ముని సంబోధిస్తూ ముందు శ్రీకృష్ణుని ఇచ్చినటువంటి ఆ ఆదరాభిమానాలు ఆస్వాదిస్తూ పితృష్వసారం పరిపృష్ట బాంధవ. ఓ పక్కన కుంతీదేవి యొక్క, ద్రౌపదీదేవి యొక్క యోగక్షేమ సమాచారాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఆయన్ని కూడా కుంతీదేవి చక్కగా యోగక్షేమాలన్నీ అడిగి తెలుసుకుంటున్నది. ఒకరినొకరు ఆ కుశల ప్రశ్నలు. రామాయణంలో ఈ కుశల ప్రశ్నలు అనేటువంటి ఒక అధ్యాయం ఒకటి ఉంటుంది, అద్భుతమైనటువంటి ఘట్టం. రాముడి దగ్గరికి భరతుడు వస్తే అరణ్యవాసంలో రాముడు కుశల ప్రశ్నలు వేస్తాడు. ఏం వేస్తాడండి కుశల ప్రశ్నలు? మనం ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని, సోదరుణ్ణి, ఎరా బాగున్నావా, తిన్నావా, కూర్చో, రాత్రి గుండు, చక్కగా భోజనం చేసి వెళ్ళు, నేను వెళ్ళొస్తా, అంతే. మనం ఇవి కుశల ప్రశ్నలు వేసేది. రాముడు దాదాపు ఒక 50 శ్లోకాలలో కుశల ప్రశ్నలు వేస్తాడండి భరతుడిని. మనకి రాజనీతి శాస్త్రం అంతా పిండేసి దాంట్లో ఆ 40 శ్లోకాల్లో ఇచ్చేస్తాడు మొత్తం రాజనీతి సారం అంతా. మంత్రి ఎలా ఉండాలి, రాజు ఎలా ఉండాలి, సేవకుడు ఎలా ఉండాలి, అలాగే పురోహితుడు ఎలా ఉండాలి, ఇట్లాంటివి ఎన్నో వాళ్ళ యొక్క లక్షణాలతో పాటు శ్రీరామచంద్ర ప్రభువు కుశల ప్రశ్నలు అడుగుతున్నట్టుగా ఆ వంక పెట్టుకుని భరతుడిని అడుగుతాడు. అత్యద్భుతంగా ఉంటుంది. అట్లాంటి కుశల ప్రశ్నలు ఇక్కడ శ్రీకృష్ణ ప్రభువు చక్కగా సంక్షిప్తంగా బాగున్నావా అని చెప్పి అత్తయ్యని ప్రేమగా అడుగుతూ ఉంటాడు. తమాహ ప్రేమ వైక్లవ్య రుద్ధ కంఠాశ్రులోచన స్మరంతి తాన్ బహూన్ క్లేశాన్ క్లేశాపాయాత్మదర్శనం. తం ఆహ, ఈ పదాన్ని విడిస్తే తం ఆహ, ప్రేమ వైక్లవ్య రుద్ధ కంఠ అశ్రు లోచన స్మరంతి తాన్ బహూన్ క్లేశాన్ అంటూ పరమాత్ముని దర్శిస్తేనే సమస్తమైనటువంటి సకలమైనటువంటి పాపాలు, కష్టాలు అన్నీ తొలగిపోతాయి. ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి ఆ పరమాత్మని చూసేటప్పటికి, ఆ పరమ పురుషుని శ్రీకృష్ణ పరమాత్మని చూసి కుంతీదేవి ఎలా ఉంది అంటే ఆత్మీయతానురాగాలలో మునిగిపోయిందిట. అది వర్ణిస్తున్నారు. తం ఆహ, అటువంటి కృష్ణుడితో కుంతీదేవి కుశల ప్రశ్నలు వేస్తున్నది తర్వాత శ్లోకం నుంచి. ఎట్లాంటి శ్రీకృష్ణ పరమాత్ముడు? ప్రేమ వైక్లవ్య, ఆ పరమాత్మని చూసేటప్పటికీ అభిమానం వలన తన సోదరుడు గుర్తొచ్చాడు. ముందు పుట్టింటి నుంచి ఎవరు వచ్చినా మొట్టమొదటి ఎవరు గుర్తొస్తారు? ఆడవాళ్ళకి అమ్మా నాన్న గుర్తొస్తారు, పుట్టింటి వాళ్ళు. తర్వాత సోదరుడు గుర్తొస్తారు, వాళ్ళందరూ గుర్తొస్తారు. తర్వాత అంతకంటే వారసుడైనటువంటి పరమాత్ముడు ఇక్కడ మేనలుడు, బాగోగులన్నీ చూసుకునేటువంటి వాడు, తన బిడ్డల బాగోగులన్నీ జాగ్రత్తగా ఉండి చూసుకుని పరిశీలించేటువంటి శ్రీకృష్ణ ప్రభువు వచ్చాడు. కాబట్టి ఎంత ఆనందం ఉంటుంది ఆవిడిలో, వర్ణనాతీతం. అది ప్రేమ వైక్లవ్య. మన ఊరు నుంచి అమ్మా నాన్న పంపించిన పాలేరు వస్తేనే మనం ఎంతో ఆనందంగా సంతృప్తి పడిపోతాం. అట్లాంటిది ఇక్కడ సాక్షాత్తు భగవంతుడి ప్రేమ వైక్లవ్య వృద్ధ కంఠ అశ్రులోచన. ఆ ప్రేమలో ఆవిడ యొక్క కంఠం గద్గల స్వరం అయిపోయింది. ఏం మాట్లాడాలో గొంతు తడబడిపోతున్నది. ఒక పక్కన అశ్రులోచనములు అయిపోతున్నాయి, కన్నీళ్లలో ఆనంద భాష్పాలు అలా కారుతున్నాయి. స్మరంతి తాన్ బహూన్ క్లేశాన్, ఆవిడ పడినటువంటి ఎన్నో కష్టాలన్నీ తలుచుకుని, ఎన్ని కష్టాలు, ఆవిడ కష్టాలు పడిన కష్టాలు మామూలు కష్టాలు, ఆ కుంతీదేవి కష్టాలు. పాండు మహారాజు వివాహం చేసుకున్న దగ్గర నుంచి ఆవిడకి అన్ని కష్టాలు ఇంకా చెప్పాలంటే.
ఆయన ఏమన్నా పాండు మహారాజుకి ఒక పక్కన రాజ్యం అక్కర్లేదు, నాకు వనపాసం అని చెప్పి వనాల్లో తిరుగుతూ ఉండేవాడు. ఆయనతో పాటు కష్టాలు, పోనీ భోగ సుఖాలు ఏమి అనుభవించాల పాపం కుంతీదేవి చనిపోయేదాకా కూడా ఏమి కష్టాలు, అన్ని సుఖాల్ని వదిలిపెట్టి కేవలం కష్టాల్లో మునిగిదేవి. వనవాస జీవితం అనుకున్నాడు, పోనీ అక్కడికి వెళ్ళాడా, సరిగ్గా ఉన్నాడా, లేదు. పుత్రులు పుట్టకుండానే అనేకమైన శాపాలు, అవన్నీ గుర్తు చేసుకుంది. అప్పటి నుంచి తన బిడ్డలు లక్క ఇంట్లో పడినటువంటి కష్టాల వరకు పడినటువంటి అనేక కష్టాలన్నిటినీ కూడా ఒక్కసారి గుర్తు చేసుకుంది. స్మరంతి తాన్, ఈ తాన్ అనేటువంటి పదం వాటిని, ఆవిడ పడినటువంటి కష్టాలన్నీ తలుచుకుని క్లేశాపాయ ఆత్మదర్శనం, క్లేశ అపాయ ఆత్మదర్శనం అన్నాడు. అంటే ఆ కష్టాలన్నిటినీ దూరం చేసేటువంటి పరమాత్మ ఎవరి అంటే శ్రీకృష్ణ ప్రభు. అట్లాంటి పరమాత్మని ఎదురుకుండా చూసేటప్పటికీ ఆ ప్రేమ అనురాగాలతో స్వరం గద్గదమైనటువంటి స్వరంతో మాట్లాడుతున్నది ఎంతో ప్రేమగా శ్రీకృష్ణ ప్రభువుతో. కుశల వార్తలు చెప్తున్నది తర్వాత శ్లోకంలో. తదైవ కుశలం నో భూత్ సనాథాస్తే కృతా వయం జ్ఞాతీన్న స్మరత కృష్ణ భ్రాతా మే ప్రేషితస్త్వయా. తదైవ కుశలం నో భూత్ సనాథాస్తే. కృష్ణ, నీ ఉండగా మేమందరం సనాథలమే కానీ అనాథలం కాదయ్యా అంటున్నారు. నీవు ఉన్నంతసేపు కూడా, నువ్వు పక్కన ఉన్నంతసేపు నీ యొక్క అడుగుజాడలో నీ బంధువులమైనటువంటి మమ్మల్ని నువ్వు స్మరిస్తూ ఉంటావు, మా క్షేమాలన్నీ విచారిస్తూ ఉంటావు. పైగా మా క్షేమ సమాచారాలు కనుక్కోవడానికి నువ్వు రావడానికి ముందే ఒకరిని పంపించావు. వాళ్ళని పంపించడంతో నాకు ఇంకా ఆనందమైంది. ఏంటంటే కృష్ణ పరమాత్మ మమ్మల్ని కాచుకుని ఉన్నాడు, ఒక కంట కనిపెట్టుకుని ఉన్నాడు, రక్షకుడుగా ఉన్నాడు అనే ధైర్యం నింపావు మాలో. ఎవరు వచ్చారు అంతకుముందు? కృష్ణ మే భ్రాత ప్రేషితస్త్వయా అని చెప్పింది. నా సోదరుణ్ణి పంపించావయ్యా. ఎవరా సోదరుడు? మే భ్రాత అక్రూరుడు. కాబట్టి నాకు నా సోదరుడైనటువంటి వసుదేవుడు ఎట్లాగో అక్రూరుడు కూడా ఆ విధమైనటువంటి సోదరతుల్యుడు. మే భ్రాత ప్రేషిత త్వయా, నువ్వు పంపించినటువంటి అక్రూరుడు, నా సోదరుడైనటువంటి అక్రూరుడి వలన నువ్వు నీకు ఉన్నటువంటి మా కుమారుల పట్ల, మా పట్ల నీకున్నటువంటి ఈ ప్రేమాభిమానాలు మొదలైనటువంటివన్నీ చూసి చాలా సంతోషమైందయ్యా. నహ జ్ఞాతీన్ స్మరత, బంధువులందరినీ నువ్వు స్మరిస్తున్నావు కాబట్టి, నువ్వు ఈ విధంగా యోగక్షేమాలు కనుక్కుంటూ ఉంటే నీవు మాకు నాథుడివి కాబట్టి మేము సనాథులుగా ఉన్నాం స్వామి. తదైవ కుశలం, మేమందరం కుశలంగా ఉన్నాం. నీ రక్షణలో మేము కుశలంగా ఉన్నాం. నీ రక్షణలో ఎట్లాంటి రక్షణ అండి? పాండవులకి సమస్తము ఆయనే కదా. మొత్తం ఒకటా రెండా ఎన్ని పాత్రలు పోషించాడు వీళ్ళ కోసం అని చెప్పేసి అర్జునుడు చెప్తాడు చిట్ట చివరికి, మహాపాండు ధర్మరాజు చిట్ట చివరికి మొత్తం అంతా అయిపోయిన తర్వాత ద్వారకంతా మునిగిపోయే సమయంలో, మన సారథి మన సచివుడు మన వియ్యము మన సకుండు మన బాంధవుడు మన విభుడు గురుడు దేవర మనలను దిగనాడి చనయ్యే మనుజాధీశ అంటాడు. ఎన్ని పాత్రలు పోషించాడు ఆ శ్రీకృష్ణ ప్రభు వీళ్ళ కోసం అని చెప్పేసి. సారథి అయ్యాడు, రథసారథిగా ఉన్నాడు యుద్ధంలో. మన సచివుడు, మంత్రిగా వ్యవహరించాడు, ముందుండి నడిపించాడు. మన వియ్యము బంధువు, అమితమైనటువంటి బంధువు. మన సకుడు మన బాంధవుడు, మన బంధువు. అంతేకాకుండా పైగా సుభద్రని ఇచ్చి పెళ్లి కూడా చేశాడు అర్జునుడికి. సకుడు, బంధువు, విభుడు, అంతేకాకుండా అన్నిటికీ మించినటువంటి గురుడు, దైవము, పరం దైవం మన. అట్లాంటి శ్రీకృష్ణ ప్రభు ఎన్ని పాత్రలు పోషించాడు వీళ్ళ కోసం. అదంతా దేనికయ్యా అంటే కేవలం వాళ్ళ కుశలం కోసం. తదైవ కుశలం నోభూత్ సనాథాస్తే కృతావయం. కాబట్టి నీ వల్ల మేమందరం సనాథలమయ్యాం, నీవే మాకు నాథుడి స్వామి అంటూ కుంతీదేవి చక్కగా స్మరించుకుంటుంది. ఆ తర్వాత ధర్మరాజు యొక్క వచనాలు వస్తున్నాయి. 10వ శ్లోకం నుంచి సమయం మించిపోతున్నది కాబట్టి రేపు చెప్పుకుందాం. అంతవరకు సరే. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.